భరత్ నోటితోటి చెప్పిండు. ఆ జనవరి 2005 జనవరి కాడ నుంచి మొత్తం ఆ పైసలు మొత్తం మంగళికే పోయినాయి. ఆయన నోటితోటి చెప్పిండు. అప్పుడు మొత్తం వీడియో ఉంది మా కాడ, మేము అన్ని చూపిస్తాం. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 2 కోట్ల దాకా పెట్టినాం. స్టేట్మెంట్ చూపిస్తే కూడా చూపిస్తాం. ఎందుకంటే మీరు కాకపోతే మీరు మా శరలు చూస్తే మేము చచ్చిపోయే కాలం ఉంది. తిన్నామంటే బో తినబుద్ధి కాదు. ఒక్కడు కాదు ఒక్కడు ఫోన్ చే ఇంటికి వచ్చి గల్ల పెట్టి గుంజా. ఇప్పుడు నా పేరు బణవత్ భగవాన్. మేము మాది వద్దిపట్ల గ్రామం, పర్మంటాండ, పేపల్లి మండలం, నీరజం, దేవరకొండ జిల్లా, నల్గొండ. అయితే మేము ఎందుకు ఇచ్చామంటే మేము ఇచ్చింది మా అప్పుడు ఆశ చూపిస్తేనే ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నా బాలాజీ అనే ఎక్కి తెచ్చిండు. 2-3 సంవత్సరాలు నడిపిండు ఆయన. ఇంకా ఎట్ట తెచ్చిరో ఏం చేసిరో మాకు తెలియదు. ఇంకా బాలాజీ 2-3 సంవత్సరాలు నడుపుతుండు కదా. ఇంకా వీళ్ళు మీరు గిట్ట పెట్టారన్నా, మీరు చేయరన్నా అని మా దగ్గర చెప్పారు. చెప్తే మేము ఇచ్చినాం. అంటే 2 లక్షలు ఇచ్చినాం. ఎక్కడ ఇవ్వలే. 2 లక్షలు ఇచ్చినాం. 2 లక్షలు బాలాజీకి ఇచ్చి మాకు బాగానే ఒక సంవత్సరంన్నర వడ్డించిండు. ఇంకా ఇంతనే మధు అనే వ్యక్తి పక్కకు జరిగి ఏం చేశాడు, మన ఇంకా నెలకి ఇస్తా. వాడు బాలాజీ అనే వ్యక్తి 3 నెలలు అనేసరికి ఎవరు ఇవ్వలే. ఈయన నేను నెలకి ఇస్తా, మీరు టెన్షన్ పడగలి, నేను మంచి బిజినెస్ ఉండాలా, మన ఇన్వెస్ట్ చేస్తున్నా, మన గోల్డ్ బిజినెస్, మళ్ళీ రియల్ ఎస్టేట్ అన్ని అన్నారు. అరే ఎక్కడ లేని 10 రూపాయలు పెట్టండి, యాడ్ నుంచి వస్తాయని మేము గిట్ట అడిగినాం. అంటే ఈయన నేను ఇచ్చే బాధ్యత నాది, మీరు ఏమన్నా కావాలంటే ప్లాట్లు రిటర్న్ చేపిస్తా గిట్ట అని అన్నారు. అంటే మన దగ్గర కదా ఇంత గ్యారెంటీగా చెప్తుండు కదా, సర్లే అని మేము ఇచ్చినాం. ఇచ్చి ఇప్పుడు నేను 4,42,64,000 ఇచ్చిన. నేను మీ ఫోటో చూపించమంటే ఇట్లా చూపిస్తాను. 4,42,00,000 ఒక్కనే. అంటే నేను ఒక ఏజెంట్ కంటే మధ్య వ్యక్తికి ఇచ్చిన ఏజెంట్ కానీ బాధిస్తుండే, నేను బాధిస్తుండే. మళ్ళీ మధ్యలో ఏజెంట్ అయినా లాస్ట్కి వచ్చేసి. అంటే నా కింద 100-150 మంది 100-150 మంది. మేము పైసలు ఇచ్చిందే తప్పు కానీ అలా తినలేనా మేము. మీరు ఇవాళ ఇక్కడ కోచన్లాలు ఇప్పుడు కొర్ర మోతిలాలని వ్యక్తి ఉంది కదా, తేడా వాళ్ళకు మాకు 3 కిలోమీటరే తేడా. ఆయన బడ మాట్లాడుతుంది కదా. నిరుడు జనవరి కాదు ఫిబ్రవరిలో ఇట్లా మీటింగ్ పెట్టిండు. మీరు ఆగమవుతారు ఇది అని అన్నారు. ఆయన గిట్ట ప్లేస్మెంట్ పెట్టిండు కానీ ఆగలే. ఇంకా అందరు ఇస్తూనే ఉన్నారు. ఆయన పైసలు తినేసరిగా ఇంకా సపోర్ట్ చేయలే. బాలాజీ అనే వ్యక్తి ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చిండు. నిరుడు బాలాజీ అనే వ్యక్తి 1 కోటి రూపాయలు ఇచ్చిండు ఆ మొదలాన్ అనే వ్యక్తికి. అయితే ఆయన సపోర్ట్ చేయాలి, ఆగిపోయాడు. ఇంకా అప్పటి నుంచి కొర్ర మొదలాలు పట్టుకుంటేనే ఆగలే. మన బిజినెస్ ఆడికిపోతే అని అందరూ అనేసరికి ఇంకా అది కంటిన్యూ అయ్యి వీడు వాళ్ళు బాగా నిరుడు నుంచి నడుపుతారు కదా, మన ఆడిపోతాని ఒక 10 లక్షలు ఇద్దాం, ఒక 10 నెలలు నడిస్తే చాలు, మన పైసలు మనకు వస్తాయి 10 రూపాయల కాడికి అని అందరు ప్రతి ఒక్క వ్యక్తి ఈయన చూసి ఆయన చూసి ఆయన ఇప్పుడు నేను 4,42,00,000 తెచ్చి యాడ్ నుంచి ఇచ్చిన. అంటే ఇప్పుడు దోస్తాంలా చుట్టాలు ఉన్నారు, మా ఆయనోళ్ళు పాలోళ్ళు. మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కనే కలిసి నా చుట్టాలు కాడ, మళ్ళీ ఆయన కలిసి ఆయన చుట్టాలు కాడ, ఆయన అట్టా కలిసి నాకు 4,42,00,000 అయినా. మేము ఇచ్చాము వాస్తవమే కానీ అలా రూపాయి తినలే. మేము ఫోన్ పేలో కొట్టినాం, క్యాష్ పెట్టినాం, అన్ని స్టేట్మెంట్ తీపిచ్చి చూపించమంటే గిట్ట మీకు చూపిస్తాం. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 2 కోట్ల దాకా పెట్టినాం. స్టేట్మెంట్ చూపిస్తే గిట్ట చూపిస్తాం. ఎందుకంటే మీరు ఇన్ని పైసలు ఇప్పుడు ఉన్నాను నేను ఇట్టాడు కూరగాడు ఇన్ని పైసలు ఏం దాని నుంచి తెచ్చి ఇచ్చిండు. ఈయనకి అనుభవం కాలేదు, ఎట్ట ఇచ్చిండని మీరు అనుకుంటారు కానీ మీకు అన్ని స్టేట్మెంట్ చూపించమంటే గిట్ట చూపిస్తాం, నో డౌట్. కాకపోతే మీరు మా శరలు చూస్తే మేము చచ్చిపోయే కాలం ఉంది. తిన్నామంటే బో తినబుద్ధి కాదు. ఒక్కడు కాదు ఒక్కడు ఫోన్ చే ఇంటికి వచ్చి గల్ల పెట్టి గుంజా. ఇప్పుడు మేము వ్యవసాయం చేసి మట్టి తిని మట్టిలో పోర్లాడి పని చేసి బతులం అన్నాం మేము. అలాంటి వాళ్ళు మోసం చేసి మాకు ఇస్తాం, మీ తరతరాలు బత్తట్టు మీరు బత్తరనా ఇయ్యరని అని అంటే మేము ఇచ్చినాం. తరతరాలు కాదు, మా తరతరాలు బువ దొరకకుండా చేసిపోయింది ఆయన. మేము ఆగం పోయినాం. ఈ మంగళి అనే మీరు ఇప్పుడు అంటారు కదా, మంగళికి మా గిరిజన బిడ్డ మీరు ఎదిగేసరికి మీరు అందరూ కళ్ళు మంటానని ఇప్పుడు కొర్రమొద్దులని అందరూ అడుగుతారు కదా. మంగళి గిట్ట మేము మా కాడికి వచ్చింది కానీ ఇంకా ఎందుకంటే ఇంకా ఈయన పెద్దవ కాబట్టి వచ్చింది పోతుంది అని అనుకున్నామట. ఇప్పుడు భరత్ అనే వ్యక్తి మధు వాళ్ళ బావ మేము జైరాబాదు మార్చి 24న పట్టుకొచ్చినాం. పట్టుకొస్తే ఏం చేసిన ఆయన జనవరి దాకానే నాకు పైసలు ఇచ్చిండు. 2004 జనవరి అంటే 2005 జనవరి దాకా నాకు ఇచ్చిండు. తర్వాత నాకు 5 నెలలనే పైసలు ఇవ్వలే.
భరత్ నోటితోటి చెప్పిండు. ఆ జనవరి 2005 జనవరి కాడ నుంచి మొత్తం ఆ పైసలు మొత్తం మంగళికే పోయినాయి. ఆయన నోటితోటి చెప్పిండు. ఆ ప్రూఫ్ మొత్తం వీడియో ఉంది మా కాడ, మేము అన్ని చూపిస్తాం. ఆయన చెప్పిన తర్వాతనే మాకు తెలిసింది. ఇప్పుడు ఇందులో కేసు ఎందుకు పెట్టలే అంటే ఆయన సెటిల్ చేస్తుండు, ఇస్తాడు. కేసు పెడితే ఏమంటాడు, అన్న మీరు కేసు పెడితే మీకు పైసలు దబ్బన రావు, మీరు ఇంకా ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏం చేసిన ఆయన షేర్ ఆఫీసులా, మీరు 20 లక్షలు రాపియండి. కోటి రూపాయలు రాపిస్తానా మీరు అన్ని కేసు ఇంకా పొడుకుపోద్ది, మళ్ళీ దబ్బున రావు. షేర్ వాళ్ళు ఇయ్యరు మీకు పైసలు, ఇచ్చే వ్యక్తి నేను. మీరు ఏం చేసినా వాళ్ళు ఇయ్యరు. అట్టనే సారికి మేము పైసలు గిట్ట అన్ని చెప్పుకోలేదు షేర్ ఆఫీసులా. ఇప్పుడు ఏం చేసిందంటే డౌట్ పడి షెడ్యూల్ చేసి ఈ నెల ఈ 6 నెల ఇస్తా అనేసరికి ఇంక ఇస్తాడేమో అని మేము భయపడి ముందుకు రాలే. మా పెద్దన్న ఇప్పుడు కొంచెం సహకరించేసరికి మేము బాధ్యతలాగా ఆయన కలిసేయడానికి వచ్చినాం. అనా మన గిరిజనుల బిడ్డలు అందరు నాశనం అయిపోతురానా, అందరు చచ్చిపోతురానా, మేము వస్తామన్నా, మిమ్మల్ని కలవాలన్నా, మీ సహకారం మాకు ఉండాలనా అని మేము 2 రోజుల నుంచి మాట్లాడి నిన్న మా ఎప్పటి నుంచో కొంచెం మాట్లాడితే వస్తామన్నా రోజు మేము ఇలా వారం 10 రోజుల నుంచి ఆ నెల నుంచే వద్దామని అనుకున్నాం. కానీ మాకు ఇంటికాడ రోజు బాధితులు ఒక్కడు కాకపోతే ఒకడు గుంజుడు, రోజు పట్టుకోడు గల్లాబెట్టి గుంజుడు. మా ఉన్న ఆస్తులు గిట మొత్తం ఆల్రెడీ పట్ట గిట చేపిస్తాం. 1 ఎకరమే ఉంది నాకు, 4 కోట్లు చేసిన. వాళ్ళు ఏం చేసిరు, నీ పోతే నాయిపోతే అని జనాలు గిట అన్ని ఇచ్చిరు మాకు. కానీ ఇవాళ ఏం చేస్తారు, అరే నీకు నమ్మి ఇచ్చినాం, మాకు ఇచ్చిన వాళ్ళు ఇవాళ నీకు నమ్మి ఇచ్చినాం, మీరు బాయిసోళ్ళు మాకు సంబంధం ఏరుతోటి అనేసరికి మేము ఏం చేసినాం, మన దగ్గరోళ్ళు మా అన్న కలిసిండే కాబట్టి అన్నం గిట కలిసి మాట్లాడి ముందరికి వెళ్తామని ఇప్పుడు వచ్చినాం మేము. మీరు ఎందుకు రాలి ఇన్ని రోజులు అంటే మేము భయపడి ఇంక ఇస్తాడేమో కేసు పెడితే ఇంకా పొడుకుపోతాం ఏరేమని. కానీ మేము సచ్చే కాలం ఉంది, మేము పైసలు బాగానే పెట్టుకున్నాం. మీరేం మిత్రులు గిట మీరు గిట మాకు సహకరించ చేయాలి. మీరు గిట ఇంకా చేస్తే మేము అన్యాయంగా చచ్చిపోయేది అన్నది. ఆయన చెప్పిన తర్వాతనే మాకు తెలిసింది. ఇప్పుడు ఇందులో కేసు ఎందుకు పెట్టలే అంటే ఆయన సెటిల్ చేస్తుండు, ఇస్తాడు. కేసు పెడితే ఏమంటాడు, అన్న మీరు కేసు పెడితే మీకు పైసలు దబ్బన రావు, మీరు ఇంకా ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏం చేసిన ఆయన షేర్ ఆఫీసులా, మీరు 20 లక్షలు రాపియండి. కోటి రూపాయలు రాపిస్తానా మీరు అన్ని కేసు ఇంకా పొడుకుపోద్ది, మళ్ళీ దబ్బున రావు. షేర్ వాళ్ళు ఇయ్యరు మీకు పైసలు, ఇచ్చే వ్యక్తి నేను. మీరు ఏం చేసినా వాళ్ళు ఇయ్యరు. అట్టనే సారికి మేము పైసలు గిట్ట అన్ని చెప్పుకోలేదు షేర్ ఆఫీసులా. ఇప్పుడు ఏం చేసిందంటే డౌట్ పడి షెడ్యూల్ చేసి ఈ నెల ఈ 6 నెల ఇస్తా అనేసరికి ఇంక ఇస్తాడేమో అని మేము భయపడి ముందుకు రాలే. మా పెద్దన్న ఇప్పుడు కొంచెం సహకరించేసరికి మేము బాధ్యతలాగా ఆయన కలిసేయడానికి వచ్చినాం. అనా మన గిరిజనుల బిడ్డలు అందరు నాశనం అయిపోతురానా, అందరు చచ్చిపోతురానా, మేము వస్తామన్నా, మిమ్మల్ని కలవాలన్నా, మీ సహకారం మాకు ఉండాలనా అని మేము 2 రోజుల నుంచి మాట్లాడి నిన్న మా